ముందుగా మన సబకరైజర్ కుటుంబ సభ్యులందరికీ పెద్ద థ్యాంక్స్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానని నేను మధ్యలో చెప్తా. ఈ వీడియోలో ఏముండబోతుందంటే ఈరోజు సాయంత్రం ఎపిసోడ్ ఎట్లా జరగబోతుంది, నైట్ ఎపిసోడ్ ఎట్లా జరగబోతుంది, అసలు ఏం ఉండబోతుంది. దాంతోపాటుగా ఈరోజు ఒక బిగ్ అలర్ట్, చాలా పెద్ద అలర్ట్ ఫర్ నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్. నిఖిల్ని కానీ గౌతమ్ కృష్ణని కానీ మీరు విన్నర్ నిజంగా చెయ్యాలి, విన్నర్గా చూడాలి అనుకుంటే కనుక ఏం చేయాలి, దానికి ఒక కిటుకు ఉంది. అదేదో చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు మాత్రమే అది పనిచేసేది కాబట్టి జాగ్రత్తగా వినూరి, లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరి. కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ప్రోమోలు వచ్చినాయి కదా, ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ ప్రోమోలో నబీల్ అండ్ విష్ణుప్రియ మధ్యలో ఎలిమినేషన్ రౌండ్ జరుగుతున్నప్పుడు నాగార్జున సార్ ఏమన్నాడు, ఓకే ఇప్పుడు 5th ఫైనలిస్ట్ ఎవరో చూద్దాం అని అన్నాడు. అర్థమైందా? అంటే ఈరోజు జరగబోతుంది ఫైనలిస్టుల ఎంపిక, నాట్ ఎలిమినేషన్ ప్రాసెస్, ఫైనలిస్టులను తీసుకునే ప్రాసెస్. అర్థమైందా? అంటే కొంచెం మసూజ్ మారేడుగా చేసినట్టు అంతే, అంత మించి ఇంకేం లేదు. టోటల్గా అదే, కానీ కొంచెం తిప్పి చెప్పినట్టు. సరే, అదేందో చెప్తా. సరే, ఫస్ట్ థింగ్, ఇంతకుముందే పుష్ప సినిమా కాదు, పుష్ప అంటే మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్, తను బాబు అనే సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్ ఇద్దరు కూడా వచ్చారు ఇంటికాడికి వచ్చి, అంటే నియర్ బై ఇక్కడికి వచ్చి కలిసి వెళ్ళారు. యాక్చువల్లీ పికిల్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తున్నాం అని చెప్పారు. యాక్చువల్లీ నాకు తెలుసు వాళ్ళు ఎట్లా కలవడానికి వస్తున్నారని. కలిసిరు, చాలాసేపు మాట్లాడుకున్నాం, హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ మనం కలిసినప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. వెరీ ప్లెజెంట్ మూమెంట్, చాలాసేపు ముచ్చట పెట్టుకున్నాం. అండ్ దాంతోపాటుగా నేను ఫస్ట్ ఏం చెప్పినా, అందరికీ మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పిన. దేనికంటే మొన్న రీసెంట్గా ధనుంజయ రావు అన్న తరపున చెప్పిన. యాక్చువల్లీ మన ధనుంజయ రావు అన్న అంటే మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్, ఆయనకి యాక్సిడెంట్ అయింది, గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయింది, చేతు ఫ్రాక్చర్ అయింది, చాలా సివియర్ ఇంజురీ అయింది, ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు అని అప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఆపరేషన్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అనేది. సో అక్కడ ఆ రోజు చాలామంది మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ధనుంజయ రావు అన్నకి హెల్ప్ చేశారు. ఆ హెల్ప్ ఎంత అయింది, అసలు ధనుంజయ రావు అన్నకి ప్రజెంట్ ఎట్లుంది, అవన్నీ తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ధనుంజయ రావు అన్నకి ఆపరేషన్ అయింది హ్యాండ్కి. ఆ ఏజీ హాస్పిటల్లో చేయాలంటే 7-8 లక్షలు అడిగారంట. సో అందుకే అక్కడ నుంచి వెళ్ళి నిమ్స్కి షిఫ్ట్ అయ్యిండు. ఒకరోజు అక్కడ ఏఐజీలో ఉన్నందుకు 1,50,000 బిల్ వేసిరంట. 1,55,000 బిల్ వేస్తే అందులో 80,000 ఇన్సూరెన్స్లో కవర్ అయ్యి, మిగతా అంతా కూడా చేతి నుండి కట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఆపరేషన్ చేయలే, ఏం చేయలే, ఫస్ట్ ఎయిడ్ చేసి ఒక రోజంతా కూడా బ్లీడింగ్ కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చినందుకు ఆ రేంజ్లో వేసిరు. సో దాని గురించే పాపం ధనంజయ రావు అన్న దాదాపు నాకు అప్పుడు ఒక 20 నిమిషాల పాటు వాయిస్ మెసేజ్ పంపించిండు. అంటే ఫోన్ మాట్లాడలేక వాయిస్ మెసేజ్, అక్కడ వాళ్ళ బావమరిది వాళ్ళ మిసెస్ వాళ్ళందరూ ఉంటే వాయిస్ రికార్డ్ చేసి పంపించిండు. కార్పొరేట్లో చాలా దారుణంగా ఉందన్న, ప్రతి ఒక్కరికి నా తరపున కొన్ని ప్లీజ్ నువ్వు చెప్పాలి అని చెప్పిండు. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎడ్యుకేట్ చేయని చెప్పిండు. సో ఆ పాయింట్స్ మీతో చెప్తా. దాంతోపాటు ధనంజయ రావు అన్న ఒక వీడియో బయట పంపించిండు. సో ఆ వీడియో బయట ఒకసారి నేను ప్లే చేస్తా, ప్లీజ్ ఒకసారి చూడండి. ఆపరేషన్ అయింది, నిమ్స్కి షిఫ్ట్ అయ్యిండు, నిమ్స్లో ఆపరేషన్ చేసిరు. ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున ఒక 52,000 రూపాయల హెల్ప్ అయింది. సో దాని గురించే థ్యాంక్స్ చెప్పడానికి వీడియో చేసిండు. ప్లీజ్ ఒకసారి చూడండి. నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ నా తరపున చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన సాయం ఒక్క నిమిషం కొంచెం నాకు చాలా ఉపయోగపడుతుంది. దీనికి సహకరించిన శ్రీను అన్నకి, డబ్బులు వేసిన మీకు మనస్ఫూర్తిగా నా కుటుంబం, నా పిల్లలు, మా భార్య, మా ఫ్యామిలీ అందరూ రుణపడి ఉంటామండి. ధన్యవాదాలు మీకు. నాకు సర్జరీ చేశారు. నేను ప్రస్తుతానికి నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను, రికవరీ అవుతున్నాను. ఇక్కడ ఒక 3 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. నేను రికవరీ అయినా కూడా నేను నా చెయ్యి మంచిగా తిరిగి రావడానికి అట్లీస్ట్ 1 సంవత్సరం అయినా పట్టచ్చు అంటున్నారు. మీరు చేసిన ఈ సహాయము నాకు చాలా ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ అండి. మానవత్వం అనేది ఎంతమంది మానవత్వం అనేది అందరికీ ఉన్నది. చాలా మంచి, చాలా హ్యాపీగా ఉంది. 52,000 రావడం అనేది చిన్న విషయం కాదు. దీనికి సహకరించిన శ్రీను అన్నకి, డబ్బులు పంపిస్తున్న మీకు నా తరపున చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. రికవరీ అయిన తర్వాత ఇంకొక వీడియో కూడా పెడతానండి, పూర్తిగా రికవరీ అయిన తర్వాత.
ధన్యవాదాలు. అయితే ఇదంతా ఓకే. ఇప్పుడు అన్నకి ఇంకా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ 1 ఇయర్ అంతా కూడా, ఇప్పుడు 1 ఇయర్ ఆర్ 6 మంత్స్, మినిమం 6 మంత్స్ అయినా కానీ తన లైవ్లీహుడ్ కోసం చాలా కష్టము. సో దానికోసం మనం ఫర్దర్గా ఏమైనా చేయగలిగితే చేద్దాము. అండ్ మీరు కూడా ఇంకేమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే కనుక చెప్పండి, మీ తరపున. ఒక్క నిమిషం. యా, వచ్చింది. అయితే ఇంకేదన్నా హెల్ప్ చేయాలనుకుంటే కూడా చేద్దాం. మీరు ఎవరైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కింద నేను బ్రదర్ది అకౌంట్ నెంబర్, తన సొంత అకౌంట్ నెంబర్లో ఈఎంఐలు ఉండి అందులో అమౌంట్ పడ్డా కొద్ది జీరో అయిపోతున్నాయంట. సో అందుకని చెప్పి వేరే అకౌంట్ నెంబరు, వాళ్ళ బావమర్దికి సంబంధించిన అకౌంట్ నెంబర్ కింద ఇచ్చిండు. సో అకౌంట్ నెంబర్ కానీ ఇంకా యూపీఐ ఐడి కానీ ఏమన్నా అమౌంట్ వేద్దాం అనుకుంటే కూడా వేయచ్చు. అట్లనే ఫర్దర్గా అంటే కొంచెం రికవర్ అయిన తర్వాత తన లైవ్లీహుడ్ కోసం వీలైనంత ఎంతో కొంత నా తరపున, మన ఛానల్ తరపున ఎంతో కొంత అమౌంట్ని సదురుదాం. అంటే మంత్లీ ఖర్చులు ఉంటాయి కదా, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు డైలీ అయితే ఉంటుంది కదా ఖర్చు. అట్లాంటి వాటి గురించి మనం ఏదన్నా సదరే ప్రయత్నం చేద్దాం. ఎంతో కొంత తను నిలదొక్కుకోవాలి కదా. సో దానికోసం. అండ్ ఇంకోటి, ఇది ఫస్ట్ టైం కాదు, మన ఛానల్ తరపున ప్రతి సంవత్సరం కూడా ఎవరికైనా మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్కి అటో ఇటో అయినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీరంతా కూడా అరే మనోళ్ళే కదా చేద్దాం హెల్ప్ అని ఎంతో కొంత హెల్ప్ చేసిరు. చాలామంది అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరు, చెల్లెళ్ళు అందరూ కూడా ఎంతో కొంత 10 రూపాయలు అయితే 10, 20 అయితే 20, 50 అయితే 50, 5,000 అయితే 5,000, 500 అయితే 500 అట్లా మీకు తోచినంత చేసిరు. థ్యాంక్స్ మీ గొప్ప మనసుకి. అండ్ ధనంజయ అన్న కూడా ఇంకా క్యూర్ కావాలి తొందరగా అని చెప్పి కోరుకుందాం. అండ్ అన్న చెప్దాం అనుకున్న పాయింట్స్ ఏందో చెప్తా. ఏమంటుండంటే, మీరు కార్పొరేట్ ఆఫీసుల్లో హాస్పిటల్లోకి పోతే ఈవెన్ మీ దగ్గర మంచి పాలసీ ఉన్నా, ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నా, దాన్ని 1-2 రోజులలో పిండి అవతల బారేస్తున్నారు. 10 లక్షల పాలసీతోటి పోయినా కానీ దానికి తగ్గట్టు ట్రీట్మెంట్లు, టెస్టులు, మన్ను మశానం, దుబ్బ ధూళి చేసి పిండి పారేస్తున్నారు. మీకు 10 లక్షల పాలసీ ఉంటే దానిలో 10 లక్షలు పిండుకుందాం అన్న ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల కారణాలు చెప్పి, రకరకాల రీజన్స్ చెప్పి, ఉన్నది గింత అయితే ఇంత చూపించేసి దాన్ని మొత్తం పిండుదామని చూస్తున్నారు. ఆ పిండే ప్రయత్నంలో మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్ పేమెంట్ ఇవ్వకుండా ఎంత వస్తుందో అంత ఇస్తుంది. ఈ డిసీజ్కి ఇంతే వస్తుందని ఇస్తుంది. ఆ తర్వాత మిగతా అంతా మనం కట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్త. 1కి 10 సార్లు వెరిఫై చేసుకునే వెళ్ళండి హాస్పిటల్కి వెళ్తే. కార్పొరేట్స్ అన్నీ కూడా అట్నే ఉన్నాయి. నాకు ఇంతకుముందు ఇంకొక ఇష్యూ కూడా తెలిసింది. యశోద హాస్పిటల్లో కూడా 2 రోజులు 3 రోజులు ఉంచుకొని ప్రాణాల మీద దాకా తీసుకొచ్చారు. నేను నిన్న చెప్పిన అనుకుంటా వీడియోలో, ఐ థింక్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో జాగ్రత్త అని చెప్పి యాక్చువల్లీ ఆ బ్రదర్ చెప్పింది, ప్లస్ నేను కూడా నాకు తెలిసింది కూడా చెప్తున్నాను ఇప్పుడు. సో అట్లా కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అట్లా చేస్తున్నారు. సో బ్రదర్ ఏమంటున్నాడంటే, వీలైతే నిమ్స్లు అట్లాంటి హాస్పిటల్స్కి వెళ్ళండి. ఒకవేళ మీరు ఎఫోర్డబుల్ అయితే ఓకే, అఫోర్డబుల్ కాకపోతే కనుక మీరు నిమ్స్ లాంటి హాస్పిటల్స్కి వెళ్ళుర్రి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డు తీసుకోండి. ఈఎస్ఐ అయితే అన్నీ ఫ్రీగా చేస్తారు. ఈఎస్ఐ అయితే అన్నిటికీ మంచిది. సో ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి ఈఎస్ఐ కార్డు సంపాదించుకునే ప్రయత్నం చేయండి అని పాపం రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో ఒకటి. అండ్ రెండోది, బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, బైక్ మన కంట్రోల్లో ఉండేటట్టు నడపండి. బైక్ కంట్రోల్లోకి మనం పోయేటట్టుగా నడపకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. అండ్ ఫ్లైఓవర్స్, ఇసుకున్న కాడ, వాటర్ ఉన్న కాడ జాగ్రత్తగా నడపండి అని తన తరపున రిక్వెస్ట్ పెట్టిండు. సో ఖచ్చితంగా చెప్తా అని చెప్పిన, అన్న ప్లీజ్ అన్న ఈ విషయం చెప్పన్నా, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాంటే నువ్వు రెస్ట్ తీసుకో, నీకు ఓపిక లేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో, నేను చెప్తా, మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఇంటర్ ఖచ్చితంగా అని చెప్పి నేను చెప్పిన. అదేవిధంగా మీకు చెప్తున్నా, బైక్ మీద పోయేటోళ్ళకే చాలా గండాలు, కార్లలో పోయేటోళ్ళకి పెద్ద పెద్ద గండాలు ఉంటాయి, వాళ్ళకి కూడా జాగ్రత్త. కానీ బైక్ మీద పోయేటోళ్ళకి ఏంటంటే 2 చక్రాల బండి బ్యాలెన్సింగ్ నీ మీద ఉంటుంది. బ్యాలెన్సింగ్ అవుట్ అయ్యేటట్టుగా స్పీడ్లో ఓకుర్రి, ఇసుకున్న కాడ ఉసుకే ఉంటేందని జర్రని జారుతుంది. సో ఇసుకున్న కాడ చాలా జాగ్రత్తగా నడుపుర్రి. అట్నే ఏ టైం ఎట్టుంటుందో తెలియదు. మనం ఎంత మంచిగున్నా అవతలోడు మంచిగా ఉండాలని లేదు. కాబట్టి మన సందున మనం చాలా జాగ్రత్తగా నడుపుకొని, ఇంటికాడ ఒక ఫ్యామిలీ నీకోసం ఎదురు చూస్తుంది అనేది గుర్తు చేసుకొని ముందడికి పో. కావాలంటే బండి మీద ముంగట నీ కనబడేటట్టు స్టిక్కర్ అతికించుకో, ఇంటికాడ నా కోసం ఎదురు చూస్తున్నారు అని రాసుకో. అర్థమైందా? రాసుకొని అట్లా జాగ్రత్తగా
ఎట్లాగూ ఉన్నాము అంటే ఏదో ఒక రోజు దేవుడు పట్టుకొని పోతాడు. దేవుడు పట్టుకుపోయేదాకన్నా మనం మంచిగా ఉండాలి. కాబట్టి ఆవేశపడి బుర్ర ఉరికి బర్ర అని చెప్పి ఏదో చేసుకోకూరి. ఆయన రమ్మనక ముందు ఉరికే తట్టుకు ప్రయత్నాలు చేయకూరి అని నా తరపున అండ్ ధనుంజయరావు అన్న తరపున కూడా చెప్తున్నా. జాగ్రత్త, ఎస్పెషల్లీ బైకర్స్ చాలా జాగ్రత్త. ఓకేనా? ఒకటే మనసులో పెట్టుకో, ఇంటికాడ మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది. మన తప్పు లేకుండా ఏం జరగదు. మన తప్పు కాకుండా అవతలోడి తప్పుతోటి మనకి ఏమైనా జరిగిందంటే మనం ఏం చేయలేం. మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది మాత్రం పాటించరు. అండ్ ప్రతి ఒక్కరూ ఈఎస్ఐ కార్డు తీసుకోర్రి. ఈఎస్ఐ కార్డు అందరూ కూడా కార్పొరేట్ ఆఫీసులకు పోయి లక్షలు ఖర్చు పెట్టలేరు కాబట్టి చెప్తున్నాడు ధనంజయరావు అన్న. రిక్వెస్ట్ ఏంటంటే ఈఎస్ఐ కార్డు తీసుకోర్రి, ఫ్రీగా అన్నీ అయితే కొంచెం తిప్పుతారు, కొంచెం తిరుగుతాం. గవర్నమెంట్ హాస్పిటల్స్, ఈఎస్ఐ హాస్పిటల్స్ అంటే కొంచెం కష్టపడతాం, కానీ ఉచితంగా మంచి హై క్లాస్ ట్రీట్మెంట్ అవుతుంది. అన్ని ఆపరేషన్స్ అవుతాయి, అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవుతాయి, అన్ని రకాల మెడిసిన్స్ దొరుకుతాయి ఈఎస్ఐలో. సో ఈఎస్ఐ కార్డు తీసుకోర్రి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుండు. సో నా తరపున కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ తక్కువ మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఈఎస్ఐ కార్డు తీసుకోరు. 10 లక్షలు దానికన్నా ఎక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు ఓకే, కొంచెం బెటర్ ప్లేస్లో ఉన్నారు. కానీ అవి కూడా పిండి పడేసే ప్రయత్నం చేస్తుంటాయి కార్పొరేట్ హాస్పిటల్స్. ఇన్సూరెన్స్ ఉంది అంటే, చిన్న హాస్పిటల్ కూడా ఇన్సూరెన్స్ ఉంది అంటే ఒకరోజు ఉంచుకోవాల్సింది 3 రోజులు ఉంచుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్న ఆశతోటి. సో ఎక్కడికక్కడ మాఫియా రకంగా మారింది. జాగ్రత్తగా ఉండురి, జాగ్రత్తగా డీల్ చేసుకోరు. మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని కూడా చెక్ చేసుకోవాలి అనేది తన ఉద్దేశం. తనకు 2 లక్షలు ఇన్సూరెన్స్ ఉందబ్బా, కట్ చేస్తే ఏమైంది, ఒకరోజు బొంగన 1,50,000 బిల్లు వేసారు. అందులో ఓన్లీ ఇన్సూరెన్స్ వాళ్ళు అవన్నీ ఇయ్యం, మేము 80,000 ఇస్తామని చెప్పి ఇచ్చారు. మిగతా అంతా ఆయన కట్టుకోవాల్సి వచ్చింది కదా. అట్లా కూడా ఉంటాయి. జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్. ఓకే, రైట్. సరే, నెక్స్ట్ ఇక మనం బిగ్ బాస్ గురించి ముచ్చట పెట్టుకుందాం. ఇవాళ బిగ్ బాస్ హౌస్లో జరగబోతున్నది ఏంటి? ఇవాళ బిగ్ బాస్ హౌస్లో జరగబోతున్నది ఫైనలిస్టుల సెలక్షన్. ఎస్, ఫస్ట్ ఫైనలిస్టు అవినాష్, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఫోర్త్ ఎవరు, ఫిఫ్త్ ఎవరు, ఇదే మనకు జరగబోతుంది. సో ఇందులో భాగంగా ఫస్ట్ సెకండ్ ఫైనలిస్ట్గా కన్ఫర్మ్ చేసింది బిగ్ బాస్ మామ ఆర్ నాగార్జున సార్ ఏం చేశారంటే నిఖిల్ని సెకండ్ ఫైనలిస్ట్ చేశారు. ఓకేనా? ఇక్కడనే మనం చూసుకోవచ్చు ఓటు బ్యాంక్ కూడా ఎట్లున్నది అనేది ఒక బేరీజ్ వేసుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. నిఖిల్ సెకండ్ ఫైనలిస్ట్, యాక్చువల్లీ అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది, కానీ అఫీషియల్గా బిగ్ బాస్ తరపున ఫస్ట్ ఫైనలిస్ట్ అయింది ఎవరు? నిఖిల్. ఓకే, సెకండ్ ఫైనలిస్ట్ అన్నా కానీ ఫస్ట్ ఫైనలిస్ట్ అన్నట్టే కదా బిగ్ బాస్ తరపున. సెకండ్ ఆ తర్వాత అంటే అవినాష్, నిఖిల్ తర్వాత ఫైనలిస్ట్ అయిన థర్డ్ పర్సన్ ఎవరంటే గౌతమ్ కృష్ణ. గౌతమ్, యు ఆర్ ద థర్డ్ ఫైనలిస్ట్. ఓకే, రైట్. ఆ తర్వాత ఫైనలిస్ట్ అయిన వ్యక్తి ప్రేరణ, ఫోర్త్ ఫైనలిస్ట్ ప్రేరణ. అంటే చూడు, ఓటింగ్ ఆర్డర్ చూసిరా, నిఖిల్ తర్వాత గౌతమ్కి ఉంది, గౌతమ్ తర్వాత ప్రేరణకు ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది చూడడానికి, వినడానికి. నబిల్ కూడా ఉండొచ్చు అబ్బా, నబిల్ కూడా ఎక్కువ ఉండొచ్చేమో, నాకు తెలియదు కానీ చెప్తున్నా. యా, నబిల్ ఫిఫ్త్ ఫైనలిస్ట్. ఎస్. ఆ తర్వాత సిక్స్త్ ఫైనలిస్ట్ విష్ణుప్రియ, సిక్స్త్ ఎలిమినేటెడ్ అన్నట్టు యాక్చువల్లీ. సో లాస్ట్లో ఉన్న వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ ఉంటేనే లాస్ట్లో పెడతారు అనేది ఆనవాయితీ వస్తుంది. కాబట్టి లీస్ట్ 2 ఎవరున్నారు? నబిల్ అండ్ విష్ణుప్రియ ఉన్నారు. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది, నబిల్ అక్కడ సేఫ్గా ఉన్నారు. సో ఇక్కడ మనకి అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ఎట్లుంది అనేది ఒక మచ్చుకి ఎగ్జాంపుల్గా బిగ్ బాస్ మామ చెప్పిండా అని నాకు అనిపిస్తుంది. నిఖిల్కి హైయెస్ట్ ఓటింగు, గౌతమ్కి సెకండ్ ఓటింగు, ప్రేరణకి థర్డ్ ఓటింగు, నబిల్కి ఫోర్త్ ఓటింగ్ ఉన్నదేమో అని అనుకుంటున్నా. అవినాష్కి ఫిఫ్త్ ఓటింగ్ ఉంటుంది. సో రేపు ఫినాలే వీక్లో, ఫినాలే రోజు జరుగుతున్న రోజు లాస్ట్లో ఉన్న ఫిఫ్త్ కంటెస్టెంట్ ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు కదా, అందరికంటే తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ బయటకు తీసుకొస్తారు. అది అవినాష్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత యాజ్ యూజువల్గా నబీలు, ప్రేరణ, గౌతమ్ కృష్ణ, నిఖిల్ ఇట్లా వస్తుంది. కానీ నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణని ఇద్దరిని నిలబెడతారు. ఇట్లలో విన్నర్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ ఈ విన్నర్ డిసైడింగ్ దానిలోకి వచ్చేసరికి ఈసారి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారంటే క్వశ్చన్ మార్క్. నాకైతే నమ్మకం లేదు. ఏది ఫినాలే వీక్లో మళ్ళీ చిరంజీవి గారు ఇంకెవరో వస్తారంటే నాకు నమ్మకం లేదు. నాగార్జున గారు ఉంటారని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ చెప్పలేం, లాస్ట్లో ట్విస్ట్ ఏదైనా జరగచ్చు. కానీ అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. ఇట్లలో మనకి యూట్యూబ్ పోల్స్లో చూస్తుంటే నిఖిల్ టాప్లో ఉన్నాడు. అన్ని యూట్యూబ్ పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు. 60% తనకు ఉంటుంది, 40% గౌతమ్కి ఉంటుంది. ఓకే, అదే ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసినా నిఖిల్ టాప్లో ఉంటుండు, గౌతమ్ కృష్ణ లీస్ట్లో ఉంటుండు. అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ పోల్స్లో ఆశ్చర్యంగా విష్ణుప్రియ ఇన్ని రోజులు టాప్లో కనబడుతుంది. ప్రతిసారి టాప్ 1, 2 ఆ ప్లేసెస్లో కనబడుతుంది. అది ఆశ్చర్యం. సో ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. సరే, ఫైన్.
అయితే ఇక్కడ ట్విట్టర్ పోల్స్, గూగుల్ పోల్స్ ఈ రెండిట్లలో కూడా గౌతమ్ కృష్ణ టాప్లో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ గౌతమ్ కృష్ణ కంటే నిఖిల్కి తక్కువ పర్సంటేజ్ కనబడుతుంది. కాబట్టి ఈ లెక్కన గౌతమ్ కృష్ణ విన్ అవ్వచ్చు, నిఖిల్ కూడా విన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఉంది. కాబట్టి మీరేం చేయాలంటే, మీరు ఒకవేళ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ అయితే, మీరు ఒకవేళ నిఖిల్ ఫ్యాన్స్ అయితే, ఇద్దరిట్లలోనే విన్నింగ్ ఉందా, నబిల్కి రాదా విన్నింగ్ ఏం మాట్లాడుతున్నావు, ప్రేరణకి రాదా విన్నింగ్ ఏం మాట్లాడుతున్నావు, అవినాష్కి రాదా విన్నింగ్ ఏం మాట్లాడుతున్నావు అంటే ఏదో నా అవగాహన ప్రకారంగా చెప్తున్నా. ఏంటంటే మనకు సీజన్ 5 నుంచి వెళ్ళి రివ్యూస్ చేస్తున్నాం. సో ఎంతో కొంత అవగాహన అయితే వచ్చింది. మరీ సీజన్ 1 నుంచి వెళ్ళి వేయట్లేదు, కానీ ఏదో సీజన్ 5 నుంచి వెళ్ళి చేస్తున్నా. కొంత తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ నా అవగాహన ప్రకారంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందేమో అనుకుంటున్నా. గౌతమ్ కృష్ణ, నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య విన్నింగ్ ఉంటుంది అని అనుకుంటున్నా. సో వీళ్ళిద్దరి మధ్యలో విన్నింగ్ ఉండేటట్టయితే అప్పుడు మీరేం చేయాలి తెలుసా, మీరు ఒకవేళ వీళ్ళిద్దరికీ ఓటేసుకుందాం, వీళ్ళిద్దరిలో ఒకరికి ఓటేసుకుందాం అని అనుకుంటే, ఈరోజు నైటు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30కి మనకి ఎపిసోడ్ అయిపోతుంది. 9కి స్టార్ట్ అయ్యి 10:30కో ఎపిసోడ్ అయిపోయింది అనుకుందాం. 10:30కి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత 10:30 నుంచి వెళ్ళి లేదంటే 11 ఆ టైంలో ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్, ఈరోజే నైట్ ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నైట్ ఓటింగ్ 1 or 1.5 hours నడుస్తుంది. ఈ 1.5 hour ఓటింగ్ అనేది ఒక రోజు ఓటింగ్తో సమానం. అర్థమైందా? ఈరోజు 1.5 hour ఓటింగ్ అనేది ఒక రోజు ఓటింగ్తో సమానం. కంప్లీట్ 1 day ఓటింగ్ 1.5 hourలో 10:30కి స్టార్ట్ అయితే లేదంటే 11కి ఓటింగ్ అనేది స్టార్ట్ అయితే 11 నుంచి 12 లోపు మీరు ఒక ఓటు వేయచ్చు. హాట్స్టార్లో అయితే ఒక ఓటు వేయచ్చు, మిస్డ్ కాల్ ద్వారా కూడా ఒక ఓటు వేయచ్చు. అదే మళ్ళీ 12 దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక ఓటు వేయచ్చు, రేపటిది కవర్ అయిపోద్ది. సో మీరు ఇవాళ 12-10 నిమిషాల వరకు మీరు వెయిట్ చేస్తే చాలు, గౌతమ్ కృష్ణకి, నిఖిల్కి లేదంటే మిగతా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ టాప్ 5లో ఉన్న అవినాష్ కావచ్చు, నబీల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు ఓటేసుకోవచ్చు. ఈరోజు ఓటేసి రేపు ఓటేసిరు అనుకోరి 2 రోజుల ఓటింగ్ కవర్ అయిపోతుంది. మళ్ళీ రేపు కాదు ఎల్లుండి దాకా ఓటేయకుండా పర్లేదు. అర్థమైందా? మీరు మిస్డ్ కాల్ ఓట్స్ కూడా మ్యాండేటరీ, మిస్డ్ కాల్ ఓట్స్ కూడా ఇంపార్టెంట్ విన్నింగ్కి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించాలి అనుకుంటే కనుక, అది గౌతమ్ కృష్ణ కానీ, నిఖిల్ కానీ, ఇంకెవరైనా కానీ గెలిపించాలి అనుకుంటే కనుక ఈరోజు ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. నేను కిటుకు చెప్తాను కదా, ఇదే కిటుకు. ఈరోజు ఓటింగ్ని మీరు ఒకవేళ 12 లోపు మీరు ఓట్ వేయకపోతే ఈరోజు ఓటింగ్ బిస్కెట్ అవుతుంది. ఈరోజు ఓటింగ్ బిస్కెట్ అయిందనుకో కథం, విన్నింగ్ ఖచ్చితంగా మారిపోద్ది. ఈరోజు ఎవరికి నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కువగా ఒకవేళ ఈరోజు ఓట్లు వేసుకుంటే కనుక నిఖిల్ విన్నర్ అవుతాడు. ఈరోజు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ ఓటు వేసుకుంటే కనుక గౌతమ్ కృష్ణ విన్నర్ అవుతాడు. అది విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ ఈరోజు ఓటింగే. రేపు మళ్ళీ రాత్రి 12 దాకా నీకు టైం ఉంది రేపటి ఓటింగ్ వేయడానికి, కానీ ఈరోజు ఓటింగ్ వేయడానికి 1.5 టైం ఉంది. ఈ 1.5 ఓట్లు చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మీకు ఎవరికైనా గౌతమ్ కృష్ణ, నిఖిల్, అవినాష్, రోహిణి వీళ్ళది ఎవరిదైనా మీకు నెంబర్ తెలియకపోతే, ఒకవేళ మీరు ఓటేద్దాం అనుకుంటే నెంబర్ తెలియకపోతే కనుక మన కమ్యూనిటీలో నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టినా. మన కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ చేయరి, వీళ్ళ నెంబర్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? అందులో విష్ణుప్రియది, రోహిణిది వాళ్ళది కూడా ఉంటాయి. కానీ నేను కొత్తగా మళ్ళీ అప్డేట్ చేసే ప్రయత్నం కూడా చేస్తా. లేదు అంత లోపల మీరు తెలుసుకోవాలనుకుంటే అలా నెంబర్లు సేవ్ చేసుకుందాం అనుకుంటే కనుక మీకు ఆల్రెడీ గౌతమ్ది కానీ, నిఖిల్ది కానీ వాళ్ళందరిది మన కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మొన్న నామినేషన్స్ అప్పుడు అందరు నామినేషన్ అయ్యారు కదా, అవినాష్ తప్ప మిగతా వాళ్ళు అందరూ అయ్యారు కదా, ఆ టైంలో పెట్టిన ఆ పోస్ట్ చూడురి, అందులో నెంబర్స్ ఉంటే సేవ్ చేసుకొని ఒక మిస్డ్ కాల్ ఇయ్యారు అంతే. ఈరోజు నైట్ ఒక మిస్డ్ కాల్ ఇస్తే రేపు నైట్ వరకు మళ్ళీ ఒక మిస్డ్ కాల్ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? అండ్ హాట్స్టార్లో కూడా అంతే. ఇప్పుడు 12 లోపు హాట్స్టార్లో ఒక ఓటు వేయచ్చు, 12 తర్వాత హాట్స్టార్లో ఒక ఓటు వేయచ్చు. సో 2 రోజుల ఓటింగ్ని మీరు కవర్ చేయొచ్చు 12 లోపు. ఓకే? సో దయచేసి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఒకవేళ ఎపిసోడ్ రివ్యూలో చెప్పిన అనుకో, నా ఎపిసోడ్ రివ్యూ వచ్చేసరికి 12 దాటుతుంది, ఒకటి అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ, అందుకే ఇప్పుడు చెప్తున్నా. సో ఇదొక్కటి గుర్తుంచుకున్నారంటే మీరు విన్నర్ని డిసైడ్ చేయొచ్చు, అది మ్యాటర్. అండ్ మీరు 2 ప్రోమోలు చూసారు కదా, ఏం లేదు, గేమ్స్ అబ్బా, ఫన్ గేమ్స్, నవ్వించుడు, కవ్వించుడు, అవినాష్ జోకులు అవన్నీ ఉంటాయి. అండ్ విష్ణుప్రియ ఎలిమినేషన్ ఉంటుంది. కంప్లీట్గా అవినాష్ని అయితే మస్తు యూజ్ చేస్తున్నారు. అండ్ నేను ఒకటి చెప్తా అబ్బా, ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ తర్వాత అవినాష్, రోహిణి వచ్చిన తర్వాత చాలా మారింది. అప్పటిదాకా బోరింగ్గా ఉన్న లైవ్ ఒక్కసారి వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా చూసేటట్టుగా మారింది. కనీసం రోజుకు ఒక ½ hour to 1 hour అన్నా నవ్వించే ప్రయత్నం చేశారు. నవ్వించరు, సక్సెస్ఫుల్గా దాంట్లో నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. దట్ క్రెడిట్ గోస్ టు అవినాష్ అండ్ రోహిణి అండ్ తేజ, వీళ్ళ ముగ్గురు. అండ్ ప్రేరణ కూడా ఇన్వాల్వ్ అయ్యేది. ప్రేరణ వీళ్ళందరి వల్ల లైవ్ ఇంట్రెస్టింగ్గా జరిగింది. లేదంటే నా ఓన్లీ మాడు మొఖాలు వేసుకొని ఎవరి మూలకాలు కూర్చొని ఎవరికి సంబంధం లేకుండా, ఇప్పుడు ఈవెన్ గౌతమ్, నిఖిల్ వీళ్ళంతా కూడా ఏం పెద్దగా మాట్లాడుకోరబ్బా. అంతా ఏదో జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకోవడాలు, లేదంటే సోది పెట్టుకోవడాలు అట్లాంటివి ఉంటాయి. వీళ్ళు మాత్రం ఎంటర్టైనింగ్గా మార్చారు, ఎంటర్టైనింగ్గా ఉన్నారు. మనకు కనిపించింది ఎంటర్టైనింగ్ కంప్లీట్గా.
లైవ్ని లైవ్లీగా మార్చింది మాత్రం వాళ్ళు ఇద్దరే మెయిన్గా, ఇద్దరు ప్లస్ ఇంకో ఇద్దరు నలుగురు అనుకోరు. సో మిగతా వాళ్ళంతా కూడా బోరింగ్ కంటెస్టెంట్లు అని చెప్పాలి ఈ సీజన్ వరకు. సో అది మ్యాటర్. వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టుర్రి. ఒకవేళ మీరు ఎవరైనా డొనేషన్స్ చేద్దాము అనుకుంటే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ పెడతా, చూడుర్రి. అండ్ ఎవరైనా మన స్వాతి పికిల్స్లో ఏదైనా మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. స్వాతి పికిల్స్ 7981810911 ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే www.swatipikils.com ఇందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఉంటా మరి. టేక్ కేర్. టాటా, బాయ్ బాయ్, నమస్తే, షబ్బా కేర్. టిన్ టిడిన్ టిడిన్.